వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేకకాళ్ళ కూర. ఇది మేకకాళ్ళ చారు అనొచ్చు, మేకకాళ్ళ చొరువ అని కూడా అంటారు. వయసు పైబడిన వాళ్ళకి మోకాల నొప్పులు ఇంకా కీళ్ళ నొప్పులు రావడం జరుగుతూ ఉంటాయి. వీటన్నింటిని తగ్గించడానికి ఈ మటన్ బోన్ సూపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మా తెలంగాణలో ఫేమస్ డిష్ అండి. అటువంటి ప్రత్యేకమైన ఈ వంట ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ కాళ్ళని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా తెల్లగా అవ్వాలి, నల్లగా ఉండకూడదు. వాళ్ళు బాగా కాల్చిస్తారు కదా, అదంతా పోయే వరకు మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 7-8 కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 5-6 జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు, వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందామండి కాసేపు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న జాపత్రి ముక్క, ఇంకా బిర్యానీ ఫ్లవర్ కొంచెం వేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాము. ఇందులో మెయిన్గా మిరియాలు అండి. మిరియాలతోనే మంచి టేస్ట్ వస్తుంది. మనకి వర్షాకాలంలో ఇలాంటి సూప్ చేసుకొని పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళకు పెట్టినా జలుబు దగ్గు లాంటివి అంత తొందరగా మన మీద అటాక్ చేయవు. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసి పక్కకు పెట్టేసుకుందాము. వేయించి పక్కకు పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదండి, అది మిక్సీ పట్టుకుందాము. ఈ పౌడర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకుందాము. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యింది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 కప్పు నిండుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. 1 హాఫ్ కప్పు పుదీనా, ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా, 1 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈ ఉల్లిపాయ టమాటా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనము కడిగి పెట్టుకున్న మటన్ బొక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకుందాము. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఒక 4-5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, మనము పొడి చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. మళ్ళీ ఒక 3-4 నిమిషాలు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందామండి. ఇంకా నేను ఇందాక మిక్సీ పట్టిన గిన్నెలో వాటర్ పోసుకొని వేసుకుంటున్నాను. ఈ కర్రీకి వాటర్ ఎక్కువగానే ఉండాలండి. ఇది మనము చారుగా చేసుకుంటున్నాము కాబట్టి ఈ కర్రీకి వాటర్ ఎక్కువగానే ఉండాలి. ఈ వాటర్ అంతా వేడయ్యేంత వరకు మనము కుక్కర్ మూత పెట్టకూడదండి. ఈ విధంగానే ఉడికించుకోవాలి. ఈ విధంగానే ఉండాలండి, పల్చగా. ఉడికే వరకు మనకి చిక్కబడుతుంది ఇదంతా గ్రేవీ అంతా. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి. నాకు 10 విజిల్స్ వచ్చాయి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఇప్పుడు పల్చగా ఉందని అనుకోవద్దండి, ఇది చల్లారేసరికి చిక్కబడుతుంది. కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు పూరీ కోసం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని 1 పెద్ద కప్పు పూరీ పిండిని వేసుకుంటున్నాను. ఇంకా 2 స్పూన్ల సూజీ రవ్వను వేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాము. పిండి బాగా సాఫ్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనము పూరీగా ఒత్తుకుందాము. కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని బాల్స్గా చేసుకొని పూరీలు చేసుకుందాము.
డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. పూరిని కాల్చుకుందాము. చూసారు కదండి ఎంత బాగా పూరి పొంగుతుందో. ప్రతి ఒక్క పూరి ఈ విధంగానే పొంగుతుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పూరిని అన్నీ ఈ విధంగా కాల్చుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మేకకాల చారుని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇది పూరీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి. ఈ సూపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా హెల్దీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, మేకకాళ్ళ చారు ఇంకా దానికి కాంబినేషన్లో మెత్తని పూరీలు. చూసారు కదండి ఎంత బాగొచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.